పెళ్ళయి 8 నెలలు అయింది. 8 నెలలు పెళ్ళయి ఉంటే ఏమంటారు వాళ్ళని? కొత్తగా కొత్త జంట. అవునా? రైట్. ఇంకా ఆ పేరు పోలా, ఇంకా కొత్త జంటగానే వారు ఆ పేరు కలిగే జీవిస్తున్నారు. ఒకనొక రోజు అంట భార్యకి ఎందుకో మరి కోపం వచ్చిందంట. కోపం వచ్చి చేతులు ఉన్న కత్తి తీసుకొని భర్తని పొడి చేసింది. అయ్యో ఏం కష్టాలో పాపం, ఎంత హింస పెట్టేస్తున్నాడు, ఎంత బాధ పెడుతున్నాడు అసలు. పాపం పెళ్ళి కేవలం 8 నెలలే. నాకు తెలిసి ఫస్ట్ రోజు నుంచే హింస పెట్టడం మొదలుపెట్టి ఉంటాడు, ఇటు శాడిస్ట్ అయ్యి ఉంటాడు అని పాపం అందరూ అనుకుంటూ ఉన్నారు. ఈ లోపల దానికి కారణం ఏంటి అని చెప్పి పోలీసులు ఆరాధిస్తేనక భర్త ఏమన్నాడు తెలుసండి? టీవీ వాల్యూము తగ్గించు. నవ్వేరు కొంతమంది. టీవీ వాల్యూము తగ్గించు. ఆ మాటకి ఎవరికన్నా కోపం వస్తుందండి? సరే కోపం వచ్చింది అనుకోండి, చేతులు ఏముంటే అది తీసుకు పొడిచేస్తారా? లేదు. కానీ ఈ రోజుల్లో మరణం ఎక్కడి నుంచి వస్తుంది ఎవరికి తెలియట్లా. అనుకుని ఉండుంటాడా? ఊహించుండుంటాడా? అయ్యో నేను పెళ్లి చేసుకున్నానే, ఈమెకు మంచి జీవితం ఇద్దాం అనుకుంటాను, కలిసి ఇద్దరు మంచి ఏవేవో ఆలోచన కలిగి ఉంటారు. వాటన్నిటి కోసం పాపం కష్టపడి డబ్బులు దాస్తూ ఏదో ప్రయత్నం చేస్తుంటాడు. ఏదో పాపం ఒకరోజు ఫోన్ మాట్లాడుతున్నాడు, మరి ఏం పనో తెలియదు కానీ కొంచెం వాళ్ళు తగ్గించు అని కష్టంగానే ఉంటాడేమో. పాపం ఆ ఒక్క మాట తనకు మరణానికి కారణమైంది. ఈ మాట మాట్లాడితే నిజంగా మనందరికీ నవ్వు వస్తుంటుంది. కానీ జ్ఞాపకం చేసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే ఒక వ్యక్తి చనిపోయాడు. ఒక వ్యక్తికి ఇంకొక అవకాశం లేకుండా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఆ వ్యక్తిని బట్టి ఆ వ్యక్తిని ప్రేమించే కుటుంబము ఇప్పుడు బాధపడుతోంది. ఆ వ్యక్తిని బట్టి ఏడ్చే వాళ్ళు ఏడుస్తూనే ఉన్నారు. ఇంకా మనకి మరణము సహజంగా అయిపోయింది. రోజుకు మనం ఏదో ఒక రీతిలో మరణపు వార్త వింటూనే ఉంటున్నాము. మనకి జరగట్లేదు కాబట్టి ఎట్లా చనిపోయాడు అనే విషయం తెలుసుకొని మనం నవ్వుకుంటున్నాం. కానీ ఒక మాట చెప్పనండి, ఆ వ్యక్తి గనక యేసుక్రీస్తుని అంగీకరించబోతే ఈరోజు నరకాగ్నిలో కాలుతూ ఉంటాడు. ఆయన పెట్టే అరుపులు, ఆయన పెట్టే కేకలు మనం తట్టుకోలేము, అసలు వినలేము. ఎంత ఘోరంగా ఉంటాయో. మీరు హాస్పిటల్కి వెళ్ళి చూడండి. ఒక సర్జరీ చేస్తుంటేనో, కట్టు కడుతుంటేనో, లేకపోతే కుట్లు వేస్తుంటేనే అరుస్తుంటారు, లేకపోతే డెలివరీ జరుగుతుంటే అరుస్తుంటారు. ఆ అరుపులకి కొంతమందికి భయం వేసి హాస్పిటల్ బయటికి వెళ్ళిపోతుంటారు. దానికంటే ఘోరమైన అరుపులు అరుస్తుంటాడు ఆ వ్యక్తి. కానీ ఎందుకు ఉపయోగం లేదు. మనిషి యొక్క జీవితం చాలా విలువైందండి. మనిషి యొక్క జీవితం చాలా విలువైంది. ఎంత విలువైందనంటే రక్తం లాంటిది ఇంకొకటి సృష్టించలేకపోయారు ఇంతవరకు సైంటిస్టులు. రక్తం లాంటిది ఇంకొకటి సృష్టించలేకపోయారు. ఏదో అవయవాలకి కొన్ని ఏవేవో మందులు కనిపెట్టారు కానీ బాగు చేయడానికి మటుకు రక్తానికి ఇంకొక రక్తాన్ని సృష్టించడానికి మనుషులకి అంటారు డాక్టర్స్కి, సైంటిస్ట్కి సాధ్యం కాల. ఒక వ్యక్తికి రక్తం పోయిందంటే వెంటనే ఏమంటున్నారంటే, ఏమండి ఒక ఓ పాజిటివ్ రక్తమో, ఏబి పాజిటివ్ రక్తమో, ఏబి నెగిటివ్ రక్తమో కావాలండి అని చెప్పి డాక్టర్లు డబ్బులకి రక్తాన్ని అమ్ముకుంటున్నారు. దయచేసి జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు మనం అందరం ఇక్కడ ఉన్నామంటే, ఈరోజు ఇంకా సజీవులుగా ఉన్నామంటే, ఈరోజు ఇంకా దేవుని యొక్క వాక్యము వినటానికి దేవుడు కృప చూపించాడంటే మనలందరూ కూడా దేవుడు ప్రేమిస్తున్నాడని జ్ఞాపకం చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. మనం దేవుడు ప్రేమించకపోయినట్టే ఈరోజు మనం సజీవులుగా ఉండేవాళ్ళం కాదు. వాక్యంలో ఒక మాట ఉంది, ప్రతిరోజు అంట దేవునికి నూతనంగా ప్రేమ పుడుతుందంట. నూతనంగా కృపా వాత్సల్యత అంట దేవుడికి నూతనంగా అవుతుందంటండి. మీరు మీ భర్తలు కానీ, మీ భార్యలు కానీ, మీ పిల్లలు కానీ నూతనంగా ప్రేమిస్తారా? ప్రతిరోజు నూతనంగా ప్రేమించగలరా? ఎప్పుడు ప్రేమ. ఉదాహరణకి భార్యని ప్రేమతో బుజ్జి అని పిలుస్తున్నాడు అనుకోండి. ఒక భర్త రేపు కూడా బుజ్జి అని పిలుస్తాడు. అంతేనా? రేపు కొత్త పేరు పెడతాడా? లేదు. భర్తని ఏమండి అని అంటుంటే రేపటి రోజు కూడా ఏమంటది ఆవిడ? ఏమండి అని అంటది. కానీ దేవుడి కంట మన పట్ల కొత్తగా ప్రేమ పుడుతుందంట.
అలా ప్రేమిస్తాడు మన దేవుడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మన వాక్యంలోకి వెళ్ళిపోదాము. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. తీసుకున్న వారు పేజ్ నంబర్ చెప్పండి, మీకు సహాయకరంగా ఉంటుంది. 136 పేజీ నంబర్ 136, నూతన నిబంధన గ్రంథము 136 పేజీ, 5వ అధ్యాయము 8వ వచనం చదివి సహాయం చేయండి. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకాను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. చాలు. 8వ వచనంలో వాక్యము చెప్తున్న మాట ఏంటంటే, అయితే దేవుడు. ఇక్కడ ఒక వ్యత్యాసం మనం చూడవచ్చు. పైనంతా కూడా ఒక సందర్భం జరుగుతుంది. అయితే దేవుడని అపోస్తలుడైన పౌలు, నీలాగే ఒక సంఘం ఉంటే రోమాపట్నంలో, వారికి రాస్తున్న మాట ఏంటంటే అయితే దేవుడు. ఈరోజు కూడా మీకు ఇదే మాట చెప్పడానికి నేను ఇష్టపడుతున్నా. మీరందరూ కూడా ఇక్కడ కూర్చొని వాక్యం వింటున్నారంటే, మీరందరూ కూడా దేవుడి పట్ల ఆసక్తి కలిగి ఉన్నారంటే, మీరందరూ కూడా ఇంకా సజీవులుగా ఉన్నారంటే, ఇంకా ఆరోగ్యం కలిగి ఉన్నారంటే, మీ పనులు మీరు చేసుకుంటున్నారంటే, భవిష్యత్తు బట్టి కొన్ని ఆలోచనలు కలిగి ఉన్నారంటే, ఖచ్చితంగా దేవుడు మీ పట్ల చూపిస్తున్న కృప, ప్రేమ, వాత్సల్యతని ఖచ్చితంగా మేము వాక్యం ద్వారా చెప్పటానికి నేను ఏమాత్రము సంకోచించట్లేదు, లేకపోతే దాని గురించి అనుమానం పడట్లేదు. అయితే దేవుడు ఎందుకు తెలుసా అండి? అయితే దేవుడు, ఈ మాట అయితే దేవుడు, ఈ మాట అర్థం చేసుకుంటే ఒక మాట చెప్తా. నేను ఒక టీచర్ అనుకోండి, మా అబ్బాయి స్కూల్లో జాయిన్ అయ్యాడు, వాడు ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ అయ్యాడు. మాస్టర్ గారు అబ్బాయి ఫెయిల్ అయిపోయాడంట, టీచర్ గారు అబ్బాయి ఫెయిల్ అయిపోయాడంట, ఇప్పుడు ఏం చేస్తాడో వాళ్ళ అబ్బాయిని అనుకుని అందరు చూస్తుంటే, అయితే నేను నా కొడుకుని దగ్గర తీసుకొని, ఎందుకురా ఫెయిల్ అయ్యావు, పర్లేదులే ఇంకోసారి రాసి పాస్ అవ్వు. అదే క్లాస్ రూమ్లో ఏం చేస్తాడు ఈ మాస్టరు? ఫెయిల్ అయిన వాళ్ళు ఏం చేస్తారు? ఏం పర్లేదు ఇంకోసారి పాస్ అవ్వదు అంటారా? ఎందుకు ఫెయిల్ అయ్యావు? అవునా? అంటే మనం పట్ల చూపిస్తున్న ప్రేమ ప్రత్యేకమైనదండి. మనం ఆ సందర్భంలో మనం పొందుకోవటానికి అర్హత లేని వారంగా ఉన్నప్పుడు కూడా దేవుడు మన పట్ల ప్రేమను కనపరిచే దేవుడుగా ఉన్నాడని ఈ మాటకు అర్థం. అయితే దేవుడు అంటే పరిస్థితులన్నీ కూడా మనకి విరోధంగానే ఉన్నాయి. పరిస్థితులన్నీ కూడా మనకి అసలు నీకు అర్హత లేదని చెప్తున్నాయి. లోకమంతా సాతాను గాడు కూడా మన మీద నింద మోపుతూ ఉన్నాడు. అయితే దేవుడు మట్టుకు మనల్ని ప్రేమించే దేవుడు ఉంటున్నాడంట. చూడండి ఆ మాట. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఇంకాను మన మీద ప్రేమని కనుపరిచే దేవుడుగా, ఇంకా దేవుడు సజీవుడిగా ఉన్నాడు, మన మీద మారని ప్రేమని చూపిస్తూనే ఉన్నాడని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. జ్ఞాపకం చేసుకొని కొద్దిగా ఆలోచించండి. నిన్నటి దాకా మనకి ఫ్రెండ్స్ ఏమో, ఈరోజు మనకి ఫ్రెండ్ కాదేమో. నిన్నటి దాకా మనల్ని ప్రేమించేవారేమో, ఈరోజు మనల్ని ప్రేమించట్లేదేమో. వాళ్ళు ఎంత మంచోడని మనమే ఇతరుల గురించి చెప్పుంటాం, లేకపోతే మన గురించి ఇతరులు చెప్పుంటారు. ఈరోజు వారు మనతో మాట్లాడకపోవచ్చేమో. ఏ మంచి లేని మన జీవితంలో దేవుడు ఇంకా తన ప్రేమను కొనసాగిస్తున్నాడంట. మన మీద తన ప్రేమని కనుపరుస్తున్న దేవుడు అంట. నిజంగా మనం అర్హులమండి దేవుని ప్రేమకి? మనం చేసే పనులు, మనం చూసే చూపులు, మన తలంపులు, ఆలోచనలన్నీ కూడా దేవుడికి అంగీకారంగా ఉంటున్నాయా? కొన్నిసార్లు ఒక మనసులో ఏమనుకుంటున్నారు అనేది తెలుసుకునే ఒక వరం ఉంటే ఆ మనిషి 2 రోజుకే చచ్చిపోతాడంట. నా గురించి ఇట్లా ఆలోచిస్తున్నారా, నా గురించి ఇట్లా అనుకుంటారా, రేపు పైకేమో ఎంత ప్రేమగా నటిస్తున్నారు, నా గురించి ఓ గొప్ప చెప్తున్నారు, కానీ మనసులో ఏంటి ఇట్లా అనుకుంటారా అని చెప్పి మనిషి బతకలేడంట. చూడండి, దేవుడు మన గురించి అంతా తెలుసుకొని కూడా మన మీద ప్రేమ చూపించడానికి ఇష్టపడుతున్న దేవుడు. ఇట్లాంటి దేవుడు ఇంకెవరైనా ఉన్నారా? ఇట్లాంటి దేవుడు ఇంకెవరన్నా చూపించగలరా? ఏంటండి? లేదు.
ఆయన లాంటి దేవుడు ఈ లోకంలో ఇంకెవ్వరు లేరు. చూడండి, ఇంకా ప్రేమను చూపిస్తున్నాడంట. తర్వాత ఇంకొక మాట, ఎట్లనగా అనగా మనం ఇంకాను పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాను. ఆ ప్రేమ చూపించడమే కాదండి, వాక్యం చెప్తున్న మాట ఏంటంటే మనం ఇంకా పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాను. హల్లెలూయా, హల్లెలూయా. జ్ఞాపకం చేసుకోండి ఈ మాట. మనం ఇంకా పాపులమై ఉండగా, మనం ఇంకా అర్హత లేని వారంగా ఉంటుండగా, మనం ఇంకా దేవునికి దూరంగా, దేవునికి ఇష్టమైన పనులు చేస్తుండగా క్రీస్తు మట్టుకు మన కొరకు చనిపోయాను. ఎంత గొప్ప ప్రేమ అండి! ఆయన మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడంటే మన కొరకు ఆయన చనిపోటానికి కూడా ఇష్టపడిన దేవుడు అంట. నేను ధైర్యంగా అడుగుతున్నా కానీ ఇతరులు బాధపడకూడదని మీకు మన కొరకు చనిపోయిన వేరే దేవుళ్ళని పిలువబడే వారికి ఎవరు ఉన్నారండి? ఉన్నారా? చూపించగలరా? ఎవరు చూపించారు? అసలు దేవుడు ఏంటి, చనిపోవటం ఏంటి అని అంటే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి చనిపోయానని వాక్యం మనకి చూపిస్తుంది. నిజమే కదా? మన క్రీస్తు మన కొరకు చనిపోయాడా లేదా? ఎందుకు చనిపోయాడు? ఊరికేనా చాతకాని వాడిగా చనిపోయాడా? ఆయన ఒక మాట సెలవిస్తే చాలు గుడ్డోడు స్వస్థత పొందుకున్నాడు. ఆయన ఒక మాట సెలవిస్తే చాలు దురాత్మలు వదిలిపోయినాయి. అట్లాంటి శక్తి ప్రభావం కలిగిన దేవుడు మన కొరకు చనిపోవటం ఏంటండి? ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి. ఈ మాట అర్థం చేసుకోవటానికి మీకు ఒక స్టోరీ చెప్తా. ఒక రోజు అంట ఒక పిల్లవాడు యవనస్తుడు ఈత కొడతాడంట ఒక నదిలో. హఠాత్తుగా కొంచెం ప్రవాహం ఎక్కువైపోయింది. నేను ఈత కొట్టేస్తాను అనుకున్నాడు, కానీ మెల్లిగా ప్రవాహం ఎక్కువయ్యేసరికి తన బలహీనత అర్థమైపోయింది. ఇక ఈత కొట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు కానీ ఆ ప్రవాహానికి ఈయన ఎదురు కొట్టలేకపోతున్నాడు, ఒడ్డుకి వెళ్ళలేకపోతున్నాడు. ఇక ఈ ప్రయత్నం చేస్తూ గట్టిగా కేకలేట, ఎవరున్నారా కాపాడండి, ఎవరున్నారా నన్ను రక్షించండి అని అరుస్తూ ఉన్నాడు. ఆయన కూడా ఆయనకి నిరీక్షణ లేదు. అమ్మో, నా పని అయిపోయింది, నేను ఇక చచ్చిపోబోతున్నాను, అయినా చచ్చిపోయే వరకు నేను ఏం చేస్తానంటే ఈత కొడతా అని చెప్పి కొడుతూనే ఉన్నాడు, అరుస్తూనే ఉన్నాడు. ఈ లోపల ఒక వ్యక్తి ఈ కొట్టుకు వెళ్ళిపోతున్న యవనస్తుని చూసి ఏ మాత్రం ఆలోచించకుండా నీటిలోకి దూకేశాడు. నీటిలోకి దూకి ఆయన కూడా కష్టపడి కుర్రవాడు ఎక్కడ ఉన్నాడో ఆయన దాకొచ్చి ఆయన పట్టుకోబోతుంటే ఈ కంగారులో భయంలో ఆయనంత అన్నట్టు మొదలు పెట్టాడంట. అమ్మో, నేను మునిగిపోతున్నాను, నన్ను కాపాడండి వెనకాల నుంచి కాపాడటానికి ప్రయత్నం చేస్తున్న వ్యక్తిని కూడా ఈయన తోసేస్తున్నాడు. అంటే ఈయన ఏదో ఈత కొట్టేసి బతికేద్దాం అనుకుంటున్నాడు, ఒడ్డుకొచ్చేద్దాం అనుకుంటాడు, కానీ ఆయనకు అర్థం కావట్లా వెనకాల ఉన్న కాపాడటానికి వచ్చిన వ్యక్తిని ఈయన ఇబ్బంది పడుతున్నాడని. ఈయనని ఏమంటారు, దెబ్బలు తగ్గుతున్నాయంట. ఆయన ఈత కొడుతూ ఆయన చేతులు ఆయన మొహానికి తగ్గుతుందంట. కాపాడదాం అనుకున్నాడు, చాలా ఇబ్బంది పడిపోతున్నాడు. ఎట్లో అట్లా ప్రయాసపడి గట్టి పట్టుకొని ఇంకేదో చేసి ఆయనను ఒడ్డుకు తీసుకొచ్చాడంట. జనాలందరూ కూడా చూస్తూ ఉన్నారు. తర్వాత ఒక ప్రశ్న అడిగాడంట యవనస్తుడు, ఏమండి మీకు చాలా బాగా ఈతొచ్చా, మీరేమైనా స్విమ్మింగ్ ఛాంపియన్ అని అంటే, లేదు బాబు, నాకేం ఈత రాదు, నేను నిన్ను కాపాడాలనుకున్నాను, అందుకే నేను దూకాను, నేను చేయగలిగిన ప్రయత్నం నేను చేశాను, నిన్ను కాపాడుతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఒకసారి ఆలోచించండి, ఆ ప్రవాహం ఏంటి తెలుసా అండి? లోకము. ఆ ప్రవాహం ఏంటంటే లోకము. ఈ యవనస్తుడు ఏంటంటే ఆ లోకంలో ఏదో జీవిస్తున్నాడు, తన జీవితాన్ని జీవిస్తున్నాడు. ఒకానొక రోజు ప్రవాహం ఎక్కువైపోయింది, పాపం ఎక్కువైపోయింది. ఆ పాపంలో ఇంకా ఆయన ఎక్కడికి వెళ్ళిపోవాలి? మరణానికి వెళ్ళిపోవాలి. అట్లాంటి సమయంలో ఒక వ్యక్తి దూకాడు. ఆయన కూడా చచ్చిపోవాల్సింది, ఆయన కూడా మరణించాల్సిందే, కానీ ఆయనను కాపాడటానికి ఉద్దేశంతో దూకాడు, ఆయన రక్షించాడు. హల్లెలూయా. మనం ఇంకా పాపులంగానే ఉన్నప్పుడు ఈ మాట నిజంగా మనకు చాలా అవసరం అండి. కొన్నిసార్లు దేవుడి దగ్గరికి రావటానికి, మందిరానికి రావటానికి, లేకపోతే వాక్యం వినటానికి, హృదయం మార్చుకోవటానికి, మాకు తెలుసు కదా, మేము ఎట్లా ఉండాలో మాకు తెలుసు కదా, మాలో ఉన్న తప్పులు మాకు తెలుసు కదా, మేము మారినాక వస్తాంలే దేవుడి దగ్గర, కానీ చాలాసార్లు చాలా మంది అనుకుంటుంటారు. ఎవరు అనుకుంటున్నారా ఇక్కడ? నేను మారినాక వస్తాలే, నాకు పరిశుద్ధంగా జీవించడం ఎట్లాగో తెలుసు అని అనుకుంటున్నారా? మీకు ఒక సందర్భం చూపిస్తా. యోహాను సువార్త
8వ అధ్యాయము. యోహాను సువార్త 8వ అధ్యాయము 3వ వచనం నుంచి చదివి సహాయం చేయండి. శాస్త్రులను పరిసయ్యులను దేవదూత పట్టబడిన ప్రతి తోడును వచ్చి ఆమెను బట్టి నిలవబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను. అట్టి వారిని రాళ్ళు రువ్వి చంపవలెనని ధర్మశాస్త్రములో మోషే మనకు ఆజ్ఞాపించెను కదా. చాలు. ఒకానొక రోజు యేసుక్రీస్తు ఒకానొక చోట కూర్చొని బోధ చేస్తున్నారంట. ఏమండి, నా వైపు చూడండి. మీకు ఏమైనా పనులుంటే ఒక పావు గంట ఆపకూడదు. నా వైపు చూడండి. ఒకానొక రోజు యేసుక్రీస్తు కూర్చొని బోధ చేస్తున్నారు. శాస్త్రులు పరిచయాలని కొంతమంది ఉన్నారులేండి, మత పెద్దలు. వారు ఒక ఆవిడ్ని పట్టుకొని వచ్చారంట. ఏం చేస్తుండగా? పాపము చేస్తుండగా. ఏం పాపము? వ్యభిచారం. ఈ రోజుల్లో గనక అట్లాంటి పాపం చేస్తూ దొరికితే ఏం చేస్తారు తెలుసా అండి? వెంటనే అక్కడ చెప్పులు తీసి కర్రలు తీసి కొట్టడం మొదలు పెడతారు. అవునా? వెంటనే ఫోన్లో రికార్డులు చేయటం మొదలు పెట్టేస్తారు. మీడియా వాళ్ళని పిలిపించేస్తారు. ఏంటి ఉద్దేశం? ఏంటి? వీళ్ళని అవమానపరచాలి. వీరు పాపం చేస్తూ దొరికారు, ఇట్లాంటి పాపం చేసే వాళ్ళని అవమానపరచాలని చెప్పి ఇట్లా అన్ని కూడా పిలుస్తారు. ఆ రోజు కూడా అదే ఉద్దేశం కలిగి ఉన్నారు. మత పెద్దలు పాపం చేసినందుకు ఏం చేయాలో వారికి తెలుసు స్పష్టంగా. ఏం చేయాలంటే పాపం చేసిన వ్యక్తుల్ని రాళ్లతో మోషే ధర్మశాస్త్రం ప్రకారము రాళ్ళు తీసుకొని ఇష్టం వచ్చినట్టు కొట్టి ఏం చేయాలి? చంపేయాలి. అట్లాంటి సందర్భంలో ఆమెని చంపటం, శిక్షించడం ఉద్దేశం కాదు, ఆమెని అవమానపరచాలని. పాపం తప్పు చేసినవాడు మటుకు పారిపోయాడు. ఈమె మటుకు దొరికిందంట. ఈమెను మటుకు తీసుకొని వచ్చారంట. తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి, ఇదిగో ఈమె పాపం చేస్తూ దొరికింది, ఇప్పుడు మోషే ధర్మశాస్త్రం ప్రకారం ఏమన్నా రాళ్ళతో కొట్టి చంపేయాలి. నువ్వేమంటావు? మన యేసుక్రీస్తు మన నుంచి ఆశిస్తున్నది పరిశుద్ధత కాదు, మారు మనసు. ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది నేను ఏదో బాగుపడి నేను దేవుడి దగ్గరకు వద్దాం అనుకుంటున్నారు. ఇంకా నాకు సమయం ఉందిలే, ఇప్పుడే కాదా, నేను ఇప్పుడే కదా ఉద్యోగం చేస్తున్నాను, నేను ఇప్పుడే కదా పెళ్లి చేసుకున్నాను, ఇప్పుడే కదా ఏదో కొంచెం చదువుకుంటున్నాను, లేకపోతే ఇప్పుడే కదా కొంత సెటిల్ అయ్యాము, ఇప్పుడే కదా ఇల్లు కట్టుకోవాలి, లేకపోతే పిల్లలు వివాహం చేయాలి, అప్పుడు వద్దామని అని అనుకుంటారేమో. ఇందాక చెప్పాను ఒక యవనస్తుడి గురించి. పెళ్ళి కేవలం 8 నెలలు, మరణం ఎట్లా వచ్చిందో అసలు ఊహించకపోవచ్చు. ఆమె కూడా అక్కడ చనిపోవాల్సిన వ్యక్తి. కానీ దేవుడు ఆమెని శిక్షించలేదండి. ఎందుకంటే దేవుడు ఆమెలో ఉన్న పాపాన్ని క్షమించే దేవుడని అక్కడ రుజువైంది. ప్రియ దేవుని జనాంగమా, దయచేసి జ్ఞాపకం చేసుకోండి. మీకు మీరు పరిశుద్ధులుగా మారగలిగితే యేసుక్రీస్తు ఈ లోకానికి రావాల్సిన అవసరమే లేదు. మీకు మీరు బాగు చేసుకోగలిగితే యేసుక్రీస్తు మన కొరకు చనిపోవాల్సిన అవసరమే లేదు. చేసుకోమని ఏదో ఒకటి ఆజ్ఞ ఇచ్చేసేవాడు, మనం చేసేసుకునే వాళ్ళం. మన వల్ల కాదు కాబట్టే ఆయన బలహీనుడిగా మారిపోయి దేవుడయ్యుండి మానవుడిగా మారిపోయి అసలు ఎంతగా అంటే అది ఆ శిక్షను మనం భరించలేము, ఊహించలేము. అసలు మేకులు 1 కాదు 2 కాదు 3 మేకులండి. ఎంత ఘోరమైన వేదన. ఒక చెయ్యి ఒక బోరిట్లా ఇరుగుతేనే మనకి అసలు పట్టరాని నొప్పి. అట్లాంటిది చేతులు చాపి బలవంతంగా ఆ సిలువకి పెట్టి గట్టిగా మేకులు పెట్టి సుత్తితో కొడుతుంటే ఎట్లా ఉంటుంది ఆ వేదన? దయచేసి జ్ఞాపకం చేసుకోండి. మన కొరకు అవన్నీ కూడా ఇష్టపూర్వకంగానే అనుభవించాడండి. ఎందుకనంటే ఆయన ప్రేమ ఎప్పుడు ఉండేదే. మనం పాపము చేస్తున్నప్పుడు కూడా ఆయన ప్రేమించే దేవుడు అండి. మనల్ని ప్రేమించే దేవుడు. మనం ఎవరం పాపం చేయలేదని ఇక్కడ ఎవరైనా చెప్పగలరా? ఎవరని చెప్పలేము. మనకు కూడా తెలుసు నేను పాపినని, నాకు కూడా తెలుసు నేను పాపినని. నేను కొన్ని విషయాలు, కొన్ని మేలులు, కొంత మంచితనం, కొంత ప్రేమ నేను పొందుకోటానికి నాకు మనసు కూడా ఒప్పుకోదు. నువ్వు పాపిరని నా హృదయం నాతో మాట్లాడుతుంటది. మనందరూ ఇక్కడ కూర్చున్నామంటే మనం ఏదో గొప్పలవని కాదు, మనం ఇంకా పాపులంగా ఉండగానే ఆయన మనల్ని ప్రేమించాడంట.
ఈరోజు ఎవరన్నా దయచేసి జ్ఞాపకం చేసుకోండి. ఎవరన్నా నేను బాగుపడొద్దాం అనుకుంటే దయచేసి ఆ ఆలోచన సాతాను కలిగిస్తున్న ఆలోచనని జ్ఞాపకం చేసుకోండి. మిమ్మల్ని భయపెట్టడానికి ఇట్లా మాట్లాడుతున్నాను అనుకుంటే అనుకోండి, ఇది నిజంగా భయపెట్టడమే. సాతాను కలుగు చేస్తున్న ఆలోచన. మీరు బాగుపడి మీ అలవాట్లు మానేసుకొని మీరు ప్రార్థన నేర్చుకొని వాక్యం చదువుకొని అప్పుడు నేను మందిరానికి వస్తా, అప్పుడు నేను నమ్ముకుంటా రక్షకుడిని, అప్పుడు నేను బాప్తిసం తీసుకుంటా, అప్పుడు పరిశుద్ధంగా జీవిస్తానంటే అది కుదరదు. అది ఎప్పటికీ జరగనివ్వడు సాతాను. మనం ఇంకా పాపులంగానే ఉండగా ఆయన మనల్ని ప్రేమించిన దేవుడు. మనం పాపం చేస్తుంటే ఆ పాపం చేస్తున్న దాన్ని బట్టి ఆయనకు కోపం వస్తుంటుంది. ఆయన పరిశుద్ధులైన దేవుడు, ఆయనలో ఏ పాపం లేదు. ఆయన పరిశుద్ధత ముందు ఏ పాపి కూడా నిలబడలేడు. అట్లాంటి పరిశుద్ధతలో కూడా ఆయనను మనం ప్రేమించే దేవుడు అండి. ఆయన ప్రేమను మనం అసలు అనుభవించి దాన్ని వివరించలేము, అంత గొప్పది ఆయన ప్రేమ. దయచేసి జ్ఞాపకం చేసుకోండి, మనం ఇంకా పాపులంగా ఉండగానే ఆయన మనల్ని ప్రేమించిన దేవుడు. మనిషి పాపమే నోవా కాలంలో రాయబడిన మాట ఏంటంటే, మనుషులంట వారి ఉద్దేశము ఆలోచన ప్రతి క్షణము పాపము చేయాలి. ఎట్లా చేయాలి, ఎంత బాగా చేయాలి, ఏ పాపం చేస్తే ఇంకెంత సంతోషం కలుగుతుందని ఆలోచిస్తున్న కాలం అంటది. ఈరోజు కూడా అంతే. మనలో ఒక్కొక్క పాపాన్ని కనుక దేవుడు బయట తీసి పెడితే మనమే వెంటకి ఇష్టపడం. అంత ఘోరమైన మనసు మనది, అంత ఘోరమైన మనసు. నిన్న మా మేనకోడలు 6వ తరగతి చదువుతుంది. నేనేదో మా అబ్బాయితో ఆడుతూ ఆమెను ఒక మాట అన్నా. ఆమె కోపం వచ్చింది. ఏమంది తెలుసండి, నన్ను చంప పగులుద్దాన్ని. అదే ఇంకొకరైతే లాచోడు కొడతారు. కానీ వెంటనే ఆ మాట ముందు నేను ప్రయోగించా మా అబ్బాయి మీద. మనం ఎంత పాపులమో తెలుసా అండి. మన పిల్లలు కూడా మన గురించి చెప్తారు, మనం చెప్పలేము. మన పాపం మనకు కూడా తెలియదండి. దేవుడు నిజంగా ఆ రోజు అక్కడ ఉన్న వారందరూ కూడా నిలబడి అక్కడ, అయ్యా మేము రాళ్ళతో కొట్టడానికి రెడీగా ఉన్నాము, నువ్వు ఏం చేయాలో చెప్పు, ధర్మశాస్త్రం ప్రకారం అయితే రాళ్ళతో కొట్టాలి. ఏం చేయాలంటే, యేసుక్రీస్తు అక్కడ అందరు ప్రేమించే దేవుడిగా ఉన్నాడంటే, మీలో పాపం లేనివాడు మొదటి రాయి వేసరండి. వెంటనే హృదయం పట్టేసుకుంది. నాలో పాపం లేదా? లేదు, నాలో పాపం ఉంది అని అక్కడ యేసుక్రీస్తు దగ్గర ఉండటం కూడా ఇష్టపడలా. నీ పాపం లేదు, సరే పాపం లేదు నాలో, నేను కొడతానని ఎవరికి కూడా ధైర్యం రాలేదు. అక్కడ రాళ్ళు విసిరేసి సరే ఏం జరుగుతుందని కూడా చూడకుండా లేకపోయారు, వెంటనే వెళ్ళిపోయారు. మన పాపాలు గనక దిప్పటం మొదలు పెడితే దేవుడు, అక్కడ దేవుడు తప్ప మనం కూడా ఉండలేము. అట్లాంటి ఘోరమైన జీవితాలు మనవి. ఇట్లాంటి జీవితాలుగా మనం జీవిస్తున్నప్పటికీ కూడా మన కొరకు 2000 సంవత్సరాల క్రితం ఆయన చనిపోయాడు. మనల్ని ప్రేమించి చనిపోయాడు. ఈ లోకంలో వాక్యంలో దగ్గర చదువుకున్నమాట, మంచి చేసే వ్యక్తి కొరకు చనిపోవటం కూడా కష్టమే, ఎవరు చనిపోరు. కానీ అట్లాంటిది పాపులమై ఉన్న మన కొరకు పరిశుద్ధుడైన దేవుడు ఈ లోకానికి వచ్చి మన కొరకు చనిపోయాడండి. నీ కొరకు చనిపోయాడు, నా కొరకు చనిపోయాడు, మనందరి కొరకు చనిపోయాడు. మనమేమనుకుంటున్నామంటే, సరే చనిపోతే చనిపోలే, నేను మట్టుకు పరిశుద్ధుడినై వస్తానని అనుకుంటారేమో. జాగ్రత్త. పేతురుపత్రికలో రాయబడింది, సాతానంట గర్జించు సింహం వలె బ్రింగి వేటాకంట. అంటే ఇంకొక అవకాశం కూడా ఇవ్వటానికి ఇష్టపట్ల, మింగివేయటమే. మీరు ఒకటే చాక్లెట్ ఉందనుకోండి, 2 పిల్లలు ఉన్నారనుకోండి, ఎవరు ఫస్ట్ వచ్చారో వాళ్ళకి ఇస్తాం చాక్లెట్ అన్నారనుకోండి, వాళ్ళు తీసుకుని ఉంటారా? లేదు, నోట్లో పెట్టేసుకుంటారు, లేకపోతే లాగేసుకుంటారు ఇంకొకడు. అట్లాగే అంట సాతాను గడు అవకాశం కూడా ఇవ్వట్లేదంట, మింగేస్తున్నాడంట. ఇంకొక అవకాశం కూడా రాకపోవచ్చేమోనని దయచేసి జ్ఞాపకం చేసుకోండి. దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడంటే, మనం పాపులమని మనకి తెలియకపోయినా, మన పాపాలన్నీ కూడా మనకు తెలియకపోయినా, మన పాపం చేసి మనం మర్చిపోయినా కూడా
ఆయనకు మట్టుకు మన మీద ఇంకా ప్రేమ ఉందని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అయితే ఏం చేయాలి ఈ ప్రేమతో? ఏం చేయాలి? ఈ ప్రేమను బట్టి ఏం చేయాలంటే దేవుడి దగ్గరికి రావాలి. అయ్యా నేను పాపినని దేవుడి దగ్గర ఒప్పుకోవాలి. అయ్యా నువ్వు క్షమించే దేవుడు కదా, నన్ను నా పాపాన్ని క్షమించయ్యా అని మనం దేవుడిని అడగాలి. ఆయన దేవుడు కేవలం పాపాన్ని క్షమించడమే కాదండి, మన హృదయాన్ని పాపము చేయనీయకుండా ఆయన మారుస్తాడు. మనలో అపరాధ భావాన్ని తీసేస్తాడు. చాలా మంది, కొంతమంది మా సంఘంలో కూడా కొంతమంది భర్తలు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఏమండి నేను తాగుతున్నానండి, నేను తాగటం మానలేకపోతున్నానండి, నేను మానేసి నేను మందిరానికి వస్తానండి, నా కుటుంబానికి నేను హాని చేస్తున్నానండి, నా కుటుంబాన్ని నేను నష్టపరుస్తున్నానండి, కానీ నేను ఏం చేయలేకపోతున్నానండి, నేను మానేసి వస్తానండి. నువ్వు మానేసి వచ్చి రాగలిగితే ఎప్పుడో మానేవాడివి. దేవుని దగ్గరికి రా, దేవుని అడుగు, దేవుడు ఆ హృదయంలో ఆలోచన తీసేస్తాడు. దయచేసి జ్ఞాపకం చేసుకోండి, దేవుని ప్రియులారా, దేవుడు మనలందరినీ కూడా ప్రేమిస్తున్నాడు. ఈ ప్రేమ ఎంత గొప్పదంటే ఈ రోజు వరకు మనల్ని ఇంకా భద్రపరుస్తుంది, ఈ రోజు వరకు మనకి ఇంకా అవకాశం దయచేస్తుంది. నువ్వు ఇంకా దేవుడి గురించి తెలుసుకొని దేవుడికి దూరంగా బ్రతుకుతున్నావు అంటే ఈ రోజు దేవుడు ఇస్తున్న అవకాశం ఏంటంటే ఆయన దగ్గరికి వస్తే ఆయన క్షమించే దేవుడే కాదు, ఆయన మన హృదయాన్ని పాపం నుంచి దూరం చేసే దేవుడు, పరిశుద్ధపరిచే దేవుడు. ఆయన కొరకు బ్రతికేలాగా మనలో ఆలోచనలు పుట్టిస్తాడు. ఆయన మహిమార్థంగా మనల్ని నడుచుకునేలాగా సహాయం చేస్తాడు. ఒకనొక రోజు ఆయన ఉన్న చోటకి మనల్ని అందరూ కూడా తీసుకెళ్ళబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆ రోజు చూడండి, ఆ పాపపు చేస్తున్న స్త్రీని పట్టుకున్న ఆ ప్రజలందరూ కూడా వచ్చారు. ఒక్కొక్కరు రాయి విసిరేసి వెళ్ళిపోయారు. ఆ తర్వాత 10వ వచనం, ఎవరునూ నీకు శిక్ష విధింపలేరా? చాలండి, ఎవరు కూడా నీకు శిక్ష విధింపలేరా? ఎవరు విధించటానికి అర్హత లేని వారికి వెళ్ళిపోయారా? అక్కడ ఉన్న ఒకే ఒక వ్యక్తి యేసుక్రీస్తు, ఆయనకు మాత్రమే శిక్షించటానికి అర్హత ఉంది. అక్కడ పాపం చేసిన వ్యక్తి అని అక్కడ రుజువు అయిపోయింది. ఆమె కూడా మౌనంగానే ఉంది. కాదు నేనేం పాపం చేయలేదు అనట్లేదు, ఆమె కూడా ఒప్పుకుంటుంది. కానీ యేసుక్రీస్తు ప్రేమించే దేవుడిగా ఆమె శిక్షించలేదండి. మనం అంటే అట్లాంటి వ్యక్తి గురించి ఎవరైనా వింటేనే ఆమె వైపు చూసే చూపులు ఎంత ఘోరంగా ఉంటాయో, ఆమె వైపు చూసే చూపులు, ఆ చూపులు నచ్చి అని ఆమె కూడా కళ్ళు మూసుకొని వెళ్ళిపోతుంటది. మనం అంత ఘోరమైన వాళ్ళం. అయితే యేసుక్రీస్తు ఎంత ప్రేమించేవాడంటే, ఎంతగా ప్రేమించేవాడంటే, ఆయనకి పాపం అంటే అసహ్యమే, కానీ ఆ వ్యక్తిని పాపం నుంచి విడిపించడానికి ఆయన ప్రేమిస్తున్న దేవుడు. అక్కడ శిక్షించడానికి ఒకే ఒక వ్యక్తికి అర్హత ఉంది. ఆయన యేసుక్రీస్తు, దేవుని కుమారుడు, మన రక్షకుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే, ఆయనకి మాత్రమే హక్కు ఉంది. కానీ ఆయన కూడా అక్కడ శిక్షించాలనుకోట్లా, ప్రేమ చూపించాలనుకుంటాడు. చూడండి ఏమంటారు యేసుక్రీస్తు, చదవండి 11వ వచనం. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చెయ్యకము. హల్లెలూయా, హల్లెలూయా. మనం అనుకుంటాం దేవుడు అంటే అమ్మో పరిశుద్ధుడు, మనం శిక్షించేస్తాడు. కొన్నిసార్లు మనం కూడా అంటాము, ఇందుకే దేవుడు అందుకే సరిగ్గా బుద్ధి చెప్పాడు అంటుంటాం. వాళ్ళకు కూడా సరిగ్గా తెలియదు దేవుడి గురించి. అట్లాంటి వాడు కాదండి. ఆయన ప్రేమించే దేవుడు. మనల్ని నిజంగా ఎవరైనా ప్రేమిస్తున్నారంటే, మనకి ఎవరైనా డబ్బులు ఇస్తున్నారంటే, మనకు అవసరతలు తీరుస్తున్నారంటే, మనకి వాహనాలు, ఇల్లు కట్టిస్తున్నామంటే మనం కూడా వారిని ప్రేమించడానికి ఇష్టపడతాం. కానీ నిజంగా మన వ్యక్తిత్వం తెలిస్తే, వీళ్ళు వాడుకోటాకే ఉన్నారు, నన్ను నా గురించి చెడుగానే అనుకుంటున్నారు, కేవలం నా దగ్గర నుంచి డబ్బులు తెచ్చుకోవాలనుకుంటున్నారు అని వారికి ఈ విషయాలన్నీ కూడా తెలిస్తే మనం ప్రేమించడం ఆపేస్తారు. కానీ మన హృదయం ఎట్లాంటి పరిస్థితిలో ఉందో, మనం ఎంత ఘోరంగా ఉన్నామో, మనము దేవుడికి ఎంత దూరంగా ఉన్నామో, ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు పాపం చేయడానికి ఇష్టపడుతున్న హృదయం కలిగి ఉన్నామో అని తెలుసుకొని కూడా ఆయన మనం దొరికినప్పుడు కూడా శిక్షించట్లా. దయచేసి ఒక్కసారి ఆలోచించండి, మనం ఎట్లాంటి ఘోరమైన తప్పులు చేస్తుంటాం. ఎవరు చూడలేదు కాబట్టి అమ్మయ్య అని ఎన్నిసార్లు అనుకుని ఉంటుంటాం. మనం ఎవరు చూడకుండా ఉన్నారా? దేవుడు చూస్తూనే ఉన్నాడు. కొన్నిసార్లు కొన్ని తప్పులు చేసి అమ్మో ఇది ఎవ్వరికి తెలియకూడదు,
తెలిస్తే ఏమైపోతుందో అని లోపల కంగారు పడుతూ ఉంటాం మనం. కానీ దేవుడికి అన్నీ తెలుసు. మనకు అట్లాంటి తప్పు ఎవరైనా చేస్తే మనం అబ్బో ఇక పెద్ద నీతిమంతుల్లాగా మనం మాట్లాడతాం. తీర్పు తెచ్చి ఏంటిట చేసావు ఇక నానా మాట్లాడటమేమో. మన హృదయం గురించి అన్నీ తెలుసుండి కూడా మనల్ని ఇంకా ప్రేమించే దేవుడని మీకు గుర్తు చేస్తున్నాను. హల్లెలూయా. దయచేసి జ్ఞాపకం చేసుకోండి. ఇంకెంతకాలం మనం దేవుడికి దూరంగా ఉన్నాం? ఇంకెంతకాలం మనం దేవుడు ప్రేమని వ్యర్థపరుస్తూ ఉంటాము? ఇంకెంతకాలం దేవుడు ఇస్తున్న అవకాశాన్ని మనం వ్యర్థంగా ఖర్చు చేసేస్తాము? కొన్నిసార్లు కొన్ని తప్పులు చేసి అయ్యా ఎందుకయ్యా ఎట్లా చేశాను పాపం దేవుడిని నిందిస్తున్నామేమో మనం. ఈరోజు దేవుడు మంచి అవకాశం ఇస్తున్నాడు. ఈరోజు దేవుడు మనకి తిరిగి జ్ఞాపకం చేస్తున్నాడు ఏంటంటే మనం శిక్షకి అర్హులమే, కానీ ఆయన ప్రేమించడానికి ఇష్టపడుతున్న దేవుడు, ఇంకా మన మీద కృప చూపిస్తున్న దేవుడు, ప్రతి దినము మన మీద నూతన జాలి వాత్సల్యత కృపని ఆయన కనపరుస్తున్న దేవుడు అండి. దయచేసి జ్ఞాపకం చేసుకుందాం. ఈ సత్యాన్ని బట్టి నిజంగా మన హృదయం మార్చుకోవాలండి. మన హృదయాన్ని దేవుడి వైపు తిప్పుకోవాలి. ఇంతవరకు దొరకలేదు కాబట్టి మనం ఇక్కడ దొరల్లా కూర్చున్నామేమో. మంచి అవకాశం. ఆయన క్షమించే దేవుడు అన్నాడు. ఆ పాపం చేసిన స్త్రీ నిజంగా ఎంత బాధ కలుగుతుంటుందండి, దేవుడికి ఎంత కష్టం కలుగుతుండొచ్చు. అయినా కూడా మీ పిల్లలు తప్పులు చేస్తే మీరు ఊరుకుంటారా? ఎంతమంది ఇక్కడ పిల్లలు కొట్టకుండా ఉన్నారు ఇప్పటిదాకా? చేతులు ఉన్నాయండి మీకు? మరి ఎత్తండి. అవునండి, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు కొట్టారు? అట్లాంటి తప్పులు మనం చేయలేదనా? మరి ఎందుకు కొట్టారు? ఎందుకు కొట్టారు? ఆ నిమిషంగా మన కోపం కంట్రోల్ చేసుకో. మనం నేను కూడా వేస్తా, పట్టుమని వేస్తా చెంప మీద, వెంటనే నాకు బాధ కలుగుతుంది. దేవుడు కూడా అట్లాంటి క్షణిక ఆవేశంలో ఏదో పనులు చేసే దేవుడు కాదండి. ఆయన దీర్ఘశాంతం కలిగిన దేవుడు. మనల్ని చూస్తే మనకు కనపడే ఆయన ప్రేమే ఫస్ట్. అట్లా మనల్ని ప్రేమిస్తున్న దేవుడు. ప్రియ దేవుని జనంగమా, ఈరోజు మరొకసారి దేవుడు జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటంటే, మనతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, ఆయన ప్రేమించే దేవుడుగా ఉన్నాడు. ఆయన పాపులను కూడా ప్రేమించే దేవుడుగా ఉన్నాడు. ఒకవేళ నేను పాపి అని మీకు ఎవరన్నా మనసులో పరిశుద్ధాత్ముడు ఒప్పింపజేస్తుంటే ఈ రోజే దేవుడి వైపు తిరగాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఈ రోజే దేవుడిని అయ్యా నన్ను క్షమించమని అడగమని మిమ్మల్ని కోరుకుంటున్నాను.